అమ్మా ఏంటమ్మా విశేషం? నేను చూడ్డానికి రమ్మన్నారా? పెళ్లి చూపులకు వస్తున్నారా? ఇదేంటి కొత్తగా? మనం కదా చూసుకోవడానికి వెళ్ళాలి. అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారని చెప్తున్నాం. అమ్మాయిని నేను చూసొచ్చా. చాలా అనుకువ, మంచి అమ్మాయి. తనే నా కోడలుగా రావాలని నిర్ణయించేశా. ఊరికే ఇప్పుడు తాంబూలాలు మార్చుకొని తర్వాత పెళ్లి ఘనంగా చేద్దాం. చెప్పడం మర్చిపోయానురా, నువ్వడిగినట్టే ఆ అమ్మాయికి చేపల పులుసు చేయడం బాగా వచ్చట. ఇప్పుడు చేపల పులుసు అంత అవసరమా? నాకు అమ్మాయి నచ్చలేదు. అమ్మాయిని చూడకుండానే నచ్చలేదంటే ఏంట్రా అర్థం? నచ్చలేదని అర్థం. మీరు రండి అన్న, తాంబూలాలు మార్చుకుందాం. ఉంది అంతా ఏదైనా ఊరికి మంచి జరుగుతుందా ఏంది? జల్లికట్టు కోసం కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారట. రే మావా, వచ్చారేమో చూడు. లేదు మామా. చెప్పు మావా. ఏంటన్నాడు? తహసీల్దార్ని కలిసారా? ఇంకా రాలేదు మావా, ఆయన రాగానే ఇచ్చేసి వస్తా. అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం, తొందరగా వచ్చేయండి, సాయంత్రం అయింది. అలాగే, సరే. ఏమైందిరా వీడికి? లేదు మామా. రేయ్, నేనే వెళ్ళి చూస్తారా? ఇది తెలియక అనవసరంగా గుమ్మం దగ్గరకు వచ్చిన తిరగడానికి. ఎవడరా నువ్వు మాట్లాడితే తొంగి చూస్తున్నావు? ఎవరయ్యా పని చేసుకోకుండా తొంగి చూసే వాళ్ళని చూస్తున్నావు? స్టాఫ్. సారీ సార్, తహసీల్దార్ సార్ని కలవడానికి వచ్చాము. వచ్చారుగా, ఆయన తహసీల్దార్. వచ్చారా? ఎక్కడా? మామా, ఫైల్స్ లోపల కూర్చుంటే నాకెలా తెలుస్తుందిరా? రండి బాబు, కలెక్టర్ సార్ చెప్పారు. ఎందుకన్నా మంచిది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మాకైతే వాళ్ళిద్దరి మీదే అనుమానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అతి వినయంతో ప్రవర్తిస్తూ ఉంటారు. జల్లికట్టు తేదీని డిసైడ్ చేసుకుని ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇదిగో తీసుకోండి. ఎలా వచ్చాడో అయినా ఈ ఆఫీసర్గా. ఏంటన్నా గుడికి ఎద్దులు తీసుకొని వెళ్తున్నారు? వెళ్ళిరా, ఎలా జరుపుతారనేది చూద్దాం. ఏమయ్యా, చంద్రాపురం, వామనూరు, రుద్రపాలెం, వెంకటగిరి, నూకమానం ఊరంతా వచ్చారా? అందరూ రాలేదంటే అందరినీ కొట్టి లాగేస్తారా ఏంటి? ఆ ఇద్దరు తప్ప అందరూ వచ్చారు. మీరు పూజ మొదలు పెట్టండి. దేవుడా, వీళ్ళు కోరిక నెరవేరడానికి మంచి దారి చూపయ్యా. బ్రో, తమలపాకు నోట్లో కదా వేసుకునేది, తాంబూలంలో పెట్టావేంటి? వీడి ఒళ్ళోకి దేవుడే రాదు, కానీ ఊరంతా వీడే పూజారు అనుకుంటున్నారు. జరగనే, ఏం జరుగుతుందో చూద్దాం. పువ్వు వచ్చింది, ఉత్తరం దిక్కు వైపు చూసి ఎద్దుని తీసుకురండి. ఎద్దు తీసుకునేటప్పుడు మంచి రంకులేసే చూసుకోనాలి. ముఖ్యంగా జబ్బులేంది చూసుకోనండి. అయ్యగారు ఇప్పుడు ఎంత కోపంగా ఉంటారో ఏమో. అయ్యా, ఈ గుడి స్థలం వీలదే అయినట్టు ఆటలాడుతున్నారయ్యా. అవునయ్యా, రోజు రోజుకి ఇలా పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఆగరా, ఆయన ఊరి పెద్దని ఆయన చెప్పిన జాడల్లోనే నడవాలనుకుంటున్నాడు. గుడి అనేది అన్ని ఊళ్ళలోనూ ఉంటుంది, అంత మాత్రాన సొంత బావేంటి? ఈ విషయాన్ని వదిలేకూడదు. ఆ 3 ఊర్లలో వాళ్ళు గురుమూర్తితో కలిసి జల్లికట్టు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు వాళ్ళు ఎద్దును ముట్టుకొని ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి ఈసారి అది కూడా చేయనిరేమో అయ్యగారు. నాకైతే అలాగే అనిపిస్తుంది అయ్యగారు. మా తాత ముత్తాతల కాలంలో అందరూ కలిసికట్టుగా కట్టిందే ఆ గుడి. వీళ్ళు ఉండటం వల్ల ఊడ్చి అందరికీ భాగం పెడుతున్నారు. అందులో స్థలం ఇస్తే మనల్ని ఎదిరిస్తారు. అలాంటి వాళ్ళు ఇక నుంచి మన గుళ్ళో సంవత్సరం ఒకరు వస్త్రాలు పెడితే బాగుంటుంది. అలాగే జల్లికట్టు కూడా సంవత్సరం మన వాళ్ళే నిర్వహించాలి. ఏమంటారు? నిర్వహించాలయ్యా, నిర్వహించాలి. మనం చేతులు ముడుచుకుని ఉండబట్టే మనల్ని వెంటబడి వేధిస్తున్నారు. మనం సపరేట్ గా ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహించాల్సింది. అది ఎలా సాధ్యం? మామూలు విషయం ఇది. కలెక్టర్, పోలీస్ పర్మిషన్ అని చాలా సమస్యలు ఉన్నాయి ఇందులో. వాళ్ళు వదిలిన ఎదురు పట్టుకోవడానికి మన ప్రాణాల మీదకి తెచ్చుకోలేం. ఎవరు అడ్డొచ్చినా సరే ఈసారి మనం జల్లికట్టు నిర్వహిద్దాం. వాళ్ళకి వాళ్ళు సెపరేట్గా జల్లికట్టు పెడుతున్నారంట, మీరు చూస్తే చాలు. ఈ విషయం కలెక్టర్ వరకు తెలిసిందంటే మీలో మీకు ఐక్యమెత్తం లేదని మన ఇచ్చిన పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే పెళ్లి జరిగినా పేరెంట్ జరిగినా అడ్డుపడతారు మామా. ఇప్పుడు ఏం చేద్దాం? అవును, చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. ఈ సంవత్సరం మనం జల్లికట్టు జరపలేదనుకో, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మనం దేనికి పనికిరామని మొహం మీద ఉమ్మేస్తారు మావా.
జల్లికట్టు నిర్వహణలో భాగంగా ఈరోజు హైకోర్టులో జల్లికట్టు అడ్డుకోవడానికి వేసిన పిటిషన్ కేసులో భాగంగా న్యాయమూర్తుల విభాగం జల్లికట్టును కొన్ని రోజుల వరకు వాయిదా వేయాలని తీర్పిచ్చారు. ఈ రోజు జల్లికట్టు ఆడకూడదు అనేవాళ్ళు సంవత్సరానికి 33,000 పక్షుల్ని అతి బలవంతంగా చంపేస్తున్నారు తెలుసా? దేశంలో అడ్డుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఇదే అడ్డుకుంటున్నారు ఎందుకో. మొదట ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలయ్యా. ఏదైనా మంచి పని చేద్దామంటే ఒక్కడు కూడా రాడు. అదే అడ్డుకోవడానికి అయితే అందరూ వస్తారు. గవర్నమెంట్ మంచి చేద్దామన్నా వీళ్ళు మాత్రం ఒప్పుకోరు కదా. విదేశీయులు జల్లికట్టును అడ్డుకుంటున్నారు, వీళ్ళకేం లాభమో నాకైతే అర్థం కావట్లేదు సార్. అది మనకేం తెలుసు? ఏంటో ఈ అన్యాయం. ఒక ఎద్దు మీద మనిషి మీద పడి ఆడితే పెద్ద తప్పేమైపోయిందంట బాబు. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు కదా, ఇంకా జల్లికట్టు జరిగినట్టే. అందరూ కలిసి ఏదో ఒకటి చేసి ఆపేశారు కదన్నా. గవర్నమెంట్ ఆడకూడదని చెప్పలేదు. ఆ గడ్డవాడు ఇంతకు ముందే చెప్పాడుగా, ఇది ఉన్నత న్యాయస్థానం కాదు, ఉచ్చతాగే న్యాయస్థానం. జల్లికట్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలుపరిచిన కేసును 4 న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ జల్లికట్టును కొన్ని రోజుల దాకా నిర్వహించకూడదని తీర్పిచ్చారు. ఏమయ్యా వాసురావు, జల్లికట్టుకు అడ్డుపడ్డారంటగా? తినే తిండి కూడా మానేసి జల్లికట్టు ఎద్దును మేపానయ్యా. జల్లికట్టు గురించి వాళ్ళకేం తెలుసు? మా ఎద్దుల బాధలో నీ పాడుకు నువ్వు ఎగతాళి చేస్తున్నావే. మన ఊర్లో ఎవరైనా జల్లికట్టు నిర్వహిస్తారేమో చూశానయ్యా, ఆఖరికి ఇలా చేశారేంటయ్యా? 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే జల్లికట్టు జరుగుతుందని ఆశపడ్డాం. చూడు, పందెం కట్టు కూడా రెడీ చేశారు, అంతలోనే ఇలా చేయడం. ఇక్కడ చేసే వ్యవసాయం నుంచి సముద్రంలో చేపలు పట్టే వరకు సమస్య అనేది వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకే. కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎక్కడో ఉండి ఒకడు మనల్ని అడ్డుకుంటున్నాడంటే మనలో యూనిటీ లేదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. ఈ రోజు ఆట కోసం అందరూ ఒకటై అన్ని సమస్యలకి ఏకవంతునం అని చెప్పి మనందరినీ వీళ్ళు విడగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నుకోబట్టే ఒక వర్గాన్నే వీళ్ళు అణిచివేశారు. ఎక్కడో ఉండేవాడు అడ్డుపడుతున్నాడు గాని మనం అందరం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. గుమ్మడికాయ దొంగ ఎవడరా అనంటే భుజాలు తోడుకున్నట్టుగా ఉంది అచ్చం. ఏదేమైనా ఈ గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేస్తున్నారని అర్థం. నువ్వొకడవే, ఇంకా బానిసలుగానే చూస్తున్నారు కదా మనల్ని. వాళ్ళు అణిచివేసేది ఒక జల్లికట్టునే కాదు, మన సంప్రదాయాలు కూడా. వేల సంవత్సరాల నుండి మన నరనరాల్లో ఉన్న ఆచారాల్ని 25 ఏళ్లకు ముందు వచ్చిన ఒక కంపెనీ దీన్ని అడ్డుకోవాలని చూస్తోంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మనం ఆఖరికి తినే తిండి మొదలుకొని వేసుకునే బట్టల వరకు వీళ్ళే డిసైడ్ చేస్తారు. మనం మన గుర్తింపును కోల్పోయే అవసరమే లేదు. జల్లికట్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం కలిసి తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. పోరాటంలో జిల్లా మొత్తం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కొంతమంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. పోరాటం చేయాలంటే మిలిటరీకి వెళ్ళి చేయండి రా, రోడ్డుపై ఏంట్రా ఇలాంటి పలికిమాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసావు, నీకు అంత కూడా తెలీదా? చెప్పు తమ్ముడు. చంద్రపురం గ్రామానికి చెందిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రంగనాథ్ గారి కొడుకుని పోలీసులు బాగా కొట్టారంట. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జల్లికట్టు గురించి పోరాటం సాగుతూనే ఉంది. ఇది తెలుగువారి ఆత్మస్థైర్యానికి, పోరాట స్ఫూర్తికి సరైన గౌరవం తీసుకొస్తుందని ప్రజల అభిప్రాయం. జల్లికట్టు కావాలి కావాలి. పలు కంపెనీలకు చెందిన నిర్వాహకులు ఈ పోరాటాన్ని విరమించాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేర కోసం ఈ జల్లికట్టు అనేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది.
తెలుగు అనే ఒక భావంతో ఏకమై ఈ పోరాటంలో పోరాడే యువకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. దీనివల్ల అరెస్ట్ అయిన వారందరినీ వారి ఇంటికి పంపించాలని ప్రభుత్వం వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.